హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 26వ శ్లోకం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. మరొకసారి, కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. భావం: నిరంతర ప్రయాస ద్వారా కామక్రోధముల నుండి బయటపడిన వారు, మనసుని నిగ్రహించిన వారు, ఆత్మజ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహపరలోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: ఎవరైతే కామమును క్రోధమును విడిచిపెడతారో, ఎవరైతే తమ ఇంద్రియములను మనసును అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే ఆత్మను గురించిన జ్ఞానమును కలిగి ఉంటారో అటువంటి యతులు అనగా సాధకులు బ్రహ్మ నిర్వాణం పొందడానికి ఎల్లప్పుడూ అర్హులు. బ్రహ్మ నిర్వాణం పొందడానికి ఇంకా మార్గాలు సూచిస్తున్నాడు పరమాత్మ. అవి: 1 కామమును అంటే కోరికలను విడిచిపెట్టాలి, అవి తీరకపోతే వచ్చే కోపమును విడిచిపెట్టాలి. 2వది మనస్సు ఇంద్రియంలో మన స్వాధీనంలో ఉండాలి. 3వది ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి. ఈ 3 లక్షణములను మనం అలవర్చుకుంటే మనసు నిర్మలంగా ఉంటుంది. భగవంతుడు మన వెంటనే ఉంటాడు. మోక్షం ఎక్కడో ఆకాశంలో లేదు, మన అరచేతిలోనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. వారే బ్రహ్మ నిర్వాణం పొందుతారు. ఎప్పుడు పొందుతారు అంటే ఎల్లప్పుడూ పొందుతారు. జీవించి ఉండగానే పొందవచ్చు, మరణించిన తర్వాత పొందవచ్చు, ఎప్పుడైనా పొందవచ్చు. ఆత్మ పరమాత్మలో కలవడానికి ఒక సమయం, ప్రదేశం లేవు. ఒకే దిక్కు నుండి కలవాలని లేదు, ఏ దిక్కు నుండైనా కలవచ్చు. ఎందుకంటే పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కానీ జీవాత్మ పరమాత్మలో కలవడానికి కావాల్సింది కేవలం అర్హతలు మాత్రం. ఆ అర్హతలు అన్నీ పైన చెప్పబడ్డాయి. ఈ అర్హతలన్నీ ఉంటే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది అనడంలో సందేహం లేదు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.